కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కమాన్ ఆపోజిట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వర్ష గ్రాండ్ రెస్టారెంట్ మరియు అరుణాచలం ప్యూర్ వెజ్ ను ఈ రోజు ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుకుమార్ రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు మంచి రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ వారి మన్ననలు పొందాలని, తద్వారా సిటీలో మరో 4 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేశారు. రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, వెజ్ నాన్ వెజ్ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ తో తయారు చేయబడుతుందని, అంతేకాకుండా వెజిటేరియన్ కు సపరేట్ గా, నాన్ వెజ్ కు సపరేట్ గా కిచెన్లు ఉన్నాయని, అలాగే నాన్ వెజ్ కు వెజ్ కు సపరేట్ ఎంట్రీలు కూడా ఉన్నాయని ఆయన తెలియజేశారు. 24x7 రూమ్స్, 250 మంది కెపాసిటీ గల బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉన్నట్లు వారు తెలియజేశారు. ఈ రోజు మేము ఏర్పాటు చేసుకున్న రెస్టారెంట్ కు వచ్చి మమ్మల్ని దీవించిన వివిధ పార్టీలకు చెందిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు ఆర్ఎస్ చౌదరి, నానాజీ, శ్రీనివాసరావు, వాసు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రగతి నగర్ కమాన్ బాజ్పల్లి రోడ్ లో హోటల్ వర్ష గ్రాండ్ అరుణాచలం ప్యూర్ వెజ్ అని ఈ రోజు మేము ప్రారంభించామండి. దీనికి మన ప్రముఖ దర్శకుడు, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారి చేతుల మీదుగా మేము ఇది ఈ రోజు ప్రారంభం చేసామండి. అలానే ప్రముఖ నాయకులు అందరూ, కాంగ్రెస్ గాని, టిఆర్ఎస్ గాని అందరు నాయకులు వచ్చారండి. అందరు మమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించారండి. ఇది అరుణాచలం ప్యూర్ వెజ్ అనేది మాకు నిజంగా ఆ పేరు దొరకడం మాకు సర్వేశ్వరుడి కటాక్షం అండి. అలానే వెజ్ కి వెజ్ సపరేట్ గా ఇచ్చినండి, నాన్ వెజ్ కి నాన్ వెజ్ సపరేట్ గా ఇచ్చినండి. ఎంట్రీ కూడా సపరేట్ గా ఇచ్చాను. ఎంట్రీస్ కూడా నాన్ వెజ్ కి సపరేట్ ఎంట్రీస్ ఉన్నాయండి, వెజ్ కి సపరేట్ ఎంట్రీస్ ఉన్నాయండి. 24x7 రూమ్స్ ఉన్నాయండి. బ్లాంకెట్ హాల్ ఉందండి, 200 కెపాసిటీ బ్లాంకెట్ హాల్ ఉందండి. అది ప్యూర్, అంతా హైజీనిక్ గా, అంతా నీట్ గా చేస్తామండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలా.